సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములు పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుగుడి. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి. తెచ్చు వాటి యందు మోసంచక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమై అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడుకి చేయవద్దు. మనుషులందరి దృష్టి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోవడానికి దేవుని ఉగ్రతను చూడనీయుడి. పగ తీర్చుగా నా పని, నేనే ప్రతిఫలం ఎత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమయందు ఓర్పు, ఓర్పెందు శ్రమ, నిరీక్షణ గలవారై జీవించుటకు వాక్యం సెలవిస్తుంది. మనకి ఎక్కువగా శ్రమ ఎప్పుడు వస్తుందో చెప్పండి. మీకు తెలుస్తుంది. మన పక్కింటోడు ఏదైనా కొనుక్కున్నాడు అనుకో, ₹1,00,000 విలువ గల వస్తువు ఏదైనా కొనుక్కున్నాడు అనుకో, మన ఇంట్లో అది లేకపోతే ఎలాగైనా అప్పు చేసి ₹10 వడ్డీ అప్పు చేసేలా కొనేయాలని ఆలోచన చూసారా? అదే శ్రమ. కొనేయాలి, తెచ్చేయాలి, పెట్టేయాలి. వాళ్ళందరూ తెచ్చేసుకున్నారు, నేను మాత్రం ఎలాగ ఉండిపోయాను. అదే ఆలోచన ఏం చేసింది అంటే నిన్ను శ్రమలోకి నడిపించింది. ఇంకా అంటే అక్కడ నీవు ఏం చేస్తున్నావు అంటే నీ ఎదుటి వ్యక్తిని చూసి నీవు అసహించుకుంటున్నావు. కానీ దేవుడు